హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు పూరి కర్రీ పూరి చేస్తున్నాను. ఈ పూరి కొరకు మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని సాల్ట్, నూనె వేసి ఇది కలిపేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని ఇది మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయండి. ఇలా కలుపుకోవాలి. ఇది మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టండి. కర్రీ కొరకు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి నోటికి మధ్యలో తగులుతుంటే టేస్ట్గా ఉంటాయి. 5 పచ్చిమిర్చి పొడవు కట్ చేసి పెట్టుకొని, కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసేసుకొని కొంచెం వేగనియాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకొని సాల్ట్, పసుపు వేసి ఇది కొంచెం మగ్గనియాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న కప్పు బఠానీ ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న 2 ఆలుగడ్డలు వేసేసుకొని ఇది కలిపేసి ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని, ఒక పెద్ద గ్లాసు ఇది కలిపి ఇది దగ్గరికి ఉడికే వరకు మూత పెట్టేసేయండి. ఈ లోపల ఒక కప్పు తీసుకొని 3 స్పూన్ల శనగపిండి వాటర్ పోసేసి జావలేక కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికిపోయిందేమో చూద్దాం. ఉడికిపోయిందండి. ఈ కర్రీలో ఆ శనగపిండి పోసేసుకొని కలిపేసుకోవాలి. దగ్గరికి అయిపోతే కొన్ని వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ వేసేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికియండి. ఇలా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర వేసుకొని కలిపి మరి 1 నిమిషం మూత పెట్టండి. ధనియాల పొడి వేసాం కదా, కొంచెం ఉడకనేయాలి. అయిపోయింది కర్రీ. ఇలాగా చూడండి, ఇలా పల్సగా ఉండాలి. దగ్గరికి ఉంటే చల్లగా అయినాక మరి దగ్గరికి అయిపోతుంది. ఇలా ఉడకాలి. ఇప్పుడు పూరి కొరకు పిండి నానిపోయింది. ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలాగా అన్నీ ఇట్లా మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఇలా చేసుకున్నవి పీట మీద పొడి పిండి వేసేసి ఈ ముద్ద పెట్టి కావాల్సిన సైజులో మరీ లావుగా కాకుండా మరీ పలసగా కాకుండా చేసుకుంటే పూరి బాగా పొంగుతుంది. ఇలా చేసుకోండి. అన్ని పూరీలన్నీ ఇలాగే చేసుకోండి. పొయ్యి మీద నూనె కాగిపోయింది. ఈ నూనెలో పూరి వేసేసి ఇలా జాలిగంటతోటి ఇలాగా ఆయిల్ పోసుకుంటే ఇలాగా కాలుస్తుంటే బాగా పొంగుతాయి. ఇలాగే పూరీలన్నీ ఇలాగే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగిందో. అన్ని పూరీలు ఇలా కాల్చుకొని ఇలా వేగిపోయినాక ఇంతేనండి. ఈ పూరి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. ఆయిల్ ఫుడ్ వద్దనుకునే వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఒకసారి తింటూనే ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను మా మనవరాలికి కూడా పెట్టేశానండి, తింటుంది. సూపర్, చాలా టేస్టీగా ఉంది నానమ్మ.